ఫ్రెండ్స్ నమస్తే. చూడండి, ఈరోజు మాది పీజీ బిల్డింగ్ కింద బేస్మెంట్ నుంచి పైన టాప్ 7th ఫ్లోర్ వరకు ఎంత ఎస్టిమేషన్, ఎంత ఖర్చు అయింది, ఏం మెటీరియల్ వాడామో క్లియర్గా ఫుల్ డీటెయిల్స్ నేను క్లియర్గా వివరించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మంచి గుడ్ ఇన్ఫర్మేషను, ఎవరు క్లిక్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగా మన వీడియోస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసేట్టుకుంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్, మంచి కంటెంట్, మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ఎగ్జాంపుల్లో 30-40 60-40 లేదంటే ఏదైనా కమర్షియల్ బిల్డింగ్స్ కట్టే వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. పక్కా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను ఒక మా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అప్ టు 7th ఫ్లోర్ వరకు మీకు క్లియర్గా వివరిస్తాను. సైట్ ఖర్చు ఎంత అయింది, తర్వాత బిల్డింగ్కి మెటీరియల్ ఎంత ఖర్చు అయింది క్లియర్గా వివరించుకొని పోతాను. ఫ్రెండ్స్, ఓకేనా? చూడండి, మనం ఫస్ట్ ఇది ఒక సెకండ్ శాండ్, జెల్లీ, అక్కడ ఉన్నది బ్లాక్, ఇది పీ శాండ్. ఒక్కొక్కటే మీకు రేటు డీటెయిల్స్ అన్నీ క్లియర్గా వివరించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఒక్క నిమిషం చూడండి. ఫ్రెండ్స్, ఇది వచ్చి శాండ్ వచ్చి మనకి CFT 48 రూపాయలు పడుతుంది, డబుల్ వాష్. తర్వాత ఇది 20 mm జెల్లీ, ఇది వచ్చి జెల్లీ అంటారు. 20 mm జెల్లీ వచ్చి మనకి 35 రూపీస్ CFT పడుతుంది. తర్వాత ఇక్కడ పీ శాండ్ వచ్చి మనకి ఇది డబుల్ వాష్. పీ శాండ్ వచ్చి 57 రూపాయలు పడుతుంది. ఫ్రెండ్స్, తర్వాత ఇక్కడ 6 ఇంచ్ బ్లాక్ వచ్చి మనకి 36 రూపాయలు పడుతుంది. తర్వాత మన దగ్గర 4 ఇంచ్ బ్లాక్ లేదు, అది 4 ఇంచ్ బ్లాక్ వచ్చి మీకు 26 రూపీస్ పడుతుంది. ఫ్రెండ్స్, 26 రూపాయలు పడుతుంది. ఓకేనా? ఇంకా మనము బిల్డింగ్ లోపలికి వెళ్దాము. బిల్డింగ్ లోపలికి వెళ్ళి టైల్స్ వరకు, ప్లాస్టింగ్ డీటెయిల్స్, పెయింటింగ్ డీటెయిల్స్ అంతా మీకు క్లియర్గా వివరిస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్, ఇది వచ్చి 2x2 టైల్స్. ఇది వచ్చి మనకి స్క్వేర్ మీటర్ వచ్చి 600 సంథింగ్ పడుతుంది. తర్వాత ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇది వచ్చి వాల్ టైల్స్, బాత్రూమ్ వాల్ టైల్స్. ఇది వచ్చి సైజు మనకు వచ్చి 6x2 ఇది సైజు. సో ఇది వచ్చి మనకి 397 రూపీస్ పడుతుంది. ఫ్రెండ్స్, స్క్వేర్ మీటరు. ఓకేనా? ఇది మనము బాత్రూంలో వాల్ టైల్స్ యూజ్ చేస్తాము. ఇది వచ్చి ఫ్లోరింగ్ 2x2 ఫ్లోరింగ్ యూజ్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్, ఇది వచ్చి బాత్రూమ్ మనకి ఇమార్ వస్తుంది. టైల్స్ వచ్చి ఇది గుజరాత్ నుంచి తెప్పించాము టైల్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా క్లియర్గా క్వాలిటీ టైల్స్ ఇది. ఓకే ఫ్రెండ్స్, మంచి క్వాలిటీ టైల్స్ ఇది ఫ్లోరింగ్ టైల్స్. ఇది వచ్చి వాల్ టైల్స్ అంటమ్మా. ఓకే ఫ్రెండ్స్, అలాగే మీకు ఒక్కొక్క ఫ్లోరే మా బిల్డింగ్లో ఎలా వర్క్ చేసాము ఏంటి అనేది చూపించుకొని పోతాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇది పట్టీ వర్క్ అంటారు. చూడండి, ఫస్ట్ కోట్ పట్టీ వర్క్. రూముల్లో ఎంఆర్ అంతా పట్టీ చేయడం జరుగుతుంది. మెటీరియల్ వచ్చి మనము బిర్లా వాడతాము, బిర్లా పట్టీ. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చి బిల్డింగ్ సైజు 80కి 50 4000 స్క్వేర్ ఫీట్ వస్తుంది. ఇక్కడ మన ప్రజెంటు కుందనల్లి దగ్గర ఇది పీజీ వర్క్ నడుస్తుంది. ఇది సైట్ కాస్ట్ వచ్చి మీకు 16,500 పడుతుంది స్క్వేర్ ఫీటు. సో 4,000 ఇంటూ 60,500 కొట్టారంటే అప్పుడు దగ్గర మీకు ఒక 6 year 6.5 కోటి పడుతుంది ఇది సైటు. ఇంకా మనకి బిల్డింగ్ కాస్ట్, ఈ మెటీరియల్, బ్లాక్ వర్క్, ప్లాస్టింగు, సెంటరింగు, ఐరన్, ఇదంతా టోటల్ కలిపి మనకి అంతా టోటల్ మెటీరియల్ కలిపి బిల్డింగ్ కట్టడానికి ఒక 3 CR అవుతుంది, 3 కోట్లు అవుతుంది. బిల్డింగ్ ఇది సైట్ కాస్ట్ వచ్చి 7 కోట్లు. టోటల్ మనకి 10 CR అవుతుంది ఫ్రెండ్స్ ఒక బిల్డింగ్ కట్టాలంటే. సో ఏరియా పైన డిఫెండ్, ఒక్కొక్క
ఏరియాలో ఒక మారి వేరే వేరే మారి ఉంటుంది రేటు. సో మంది ప్రజెంట్ వచ్చి 16,500 నడుస్తుంది ఇక్కడ స్క్వేర్ ఫీటు. సో ఇది సైట్ కాస్ట్ అండ్ బిల్డింగ్ కాస్ట్ టోటల్ మనకి 10 CR అవుతుంది ఫ్రెండ్స్. బిల్డింగ్ కట్టడానికి 3 కోట్లు అవుతుంది. ఓకేనా. ఇంకా ఇది మనం ఫ్లోరింగ్ టైల్స్ స్టార్ట్ చేయలేదు, ఖాళీ టాయిలెట్లు మాత్రం అయినాయి. చూడండి మీకు బిల్డింగ్లో మెటీరియల్లో. సో నా ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది ఏంటి అన్నది మీరు కామెంట్ చేయండి. ఫ్లోరింగ్ టైల్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు ఫ్రెండ్స్. ఓకేనా. ఇంకా మనకి ఆల్మోస్ట్ అయ్యి వచ్చింది. ఇంకా ఒక కోట్ పట్టి, తర్వాత పెయింటింగ్ వర్క్స్, తర్వాత ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, తర్వాత ఇటు చూడండి ప్లంబింగ్ ఫిట్టింగ్స్ వర్క్ బ్యాలెన్స్ ఉంది అంతా. ఇది ఇంకా 2 months లోపల మొత్తం వర్క్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా సైట్లో బెంగళూరులో సైట్లు ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. మీకు మీ రేటు బట్టి ఏరియాలో ఎక్కడ తక్కువ రేటుగా మీ రేటు బట్టి మీకు మన లొకేషన్స్ మీకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. 30-40 కావచ్చు, 60-40 కావచ్చు, కమర్షియల్ బిల్డింగ్ కావచ్చు, ఏదైనా ఎవరైనా కావాల్సింటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు లొకేషన్ మీకు సైట్స్ చూపించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.